రోజు కూర్చునుండి కదలకుండా ఉన్నట్టయితే, అలాగే భోజనం కూడా త్వరగా తింటున్నట్టయితే ఈ కడుపులో గ్యాసు, పొట్ట బిగుసుకుపోవటం, బరువు అనిపించడం లాంటి సమస్యలు వస్తుంటాయి. మన కడుపు ఇలాంటి అలవాట్లను తట్టుకోలేకపోతుంది. అందుకే ఇబ్బందులు మొదలవుతాయి. ఇవి రాకుండా ఏం చేయాలో ఇవాళ మనం తెలుసుకుందాం. రోజంతా కదలకుండా కూర్చొని ఉన్నట్టయితే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దాంతో గ్యాస్ లోపలే ఉండిపోతుంది. అలాగే త్వరగా తినటం వల్ల కూడా గాలి ఎక్కువగా లోపలికి వెళ్ళి బ్లోటింగ్ పెరిగిపోతుంది. రోజంతా నీరు తాగుతూ ఉండటం కూడా కడుపు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. జీలకర్ర, వాము, అల్లం, పుదీనా తేలిగ్గా జీర్ణమయ్యేలా చేస్తాయి. అలాగే గ్యాస్ని కూడా తగ్గిస్తాయి. అలాగే పీచు పదార్థాన్ని క్రమంగా పెంచుతున్నట్టయితే గట్ హెల్త్కి చాలా మంచిది. అలాగని ఒక్కసారిగా ఎక్కువ ఫైబర్ తింటే బ్లోటింగ్ కూడా పెరిగిపోతుంది. భోజనం తర్వాత జస్ట్ 10 నిమిషాలు నడిచినట్టయితే జీర్ణక్రియ బాగుంటుంది. అలాగే సోడాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కనుక తగ్గించినట్టయితే గ్యాస్ కూడా తగ్గిపోతుంది. సమయానికి తినకపోవడం, ఎక్కువగా కూర్చోవడం, కదలిక తగ్గటం ఇవే కడుపు ఉబ్బరానికి ముఖ్యమైన కారణాలు. సో మెల్లగా తినటం, వెచ్చని నీరు తాగటం, ఆహారం తిన్నాక కొంచెం నడవటువంటి అలవాట్లు సహజంగానే మన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.